అఘోరాలు అద్భుతాలు, సాధువులు సాధనలు, పూజలు దానాలు, పుణ్యస్నానాలు తర్పణాలు, త్రివేణి సంగమంలో సాక్షాత్కరించనున్న దృశ్యం ఇది. 12 ఏళ్ల తర్వాత వస్తున్న మహాక్రతువు, భారతీయత వైభవాన్ని చాటి చెప్పే సందర్భం, సనాతన ధర్మం గరిమకు అద్దం పట్టే అద్భుత వేదిక. జీవనవాహిని గంగా, పావన తరంగిణి యమున, అంతర్వాహిని సరస్వతి కలగలిసిన క్షేత్రం ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు సిద్ధమైంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న వేడుక ఓ అద్భుతం. భారతీయతను అర్థం చేసుకోవాలంటే దేశమంతా తిరగాల్సిన పని లేదు, ఊరూరు చూడాల్సిన అవసరం లేదు. భారతదేశ ఆత్మ దర్శించుకోవడానికి అనువైన సందర్భం కుంభమేళ. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఇంతకు మించిన సందర్భం మరొకటి దొరకదు. 12 ఏండ్ల తరువాత జరగనున్న ఆధ్యాత్మిక తిరునాళ్ళు ఇవి. అందుకే ఈ జలజాతర సందర్భంగా దోవలన్నీ ప్రయాగ్రాజ్కు దారితీస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి సుమారు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. కుంభమేళ అనగానే పుణ్యస్నానాలు చేసి దానాలు ఇస్తే సరిపోతుందనే భావన ఉంటుంది చాలామందికి. పితృదేవతల రుణం తీర్చుకునే అరుదైన అవకాశం ఇది. అంతేకాదు కిక్కిరిసిన నది తీరంలో అంతులేని ఆధ్యాత్మికత వికసిస్తుంది. ఎంత వెతికినా జాడ దొరకని నాగసాధువులు లక్షలుగా ఇక్కడికి తరలి వస్తారు. హిమాలయాల్లో, అడవుల్లో, గుహల్లో సమాజానికి దూరంగా ఉండే సాధువులు, సన్యాసులు, యతులు ఈ కుంభమేళ వేదికగా కలుసుకుంటారు. ఎవరు ఎక్కడున్నా కుంభమేళ ప్రారంభం అయ్యేనాటికి అక్కడికి చేరుకుంటారు. వివిధ సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఉంటారు. శాస్త్ర చర్చలు, సాధన ప్రక్రియల లాంటి అంశాలపై అందరూ అభిప్రాయాలు పంచుకుంటారు. ఎప్పుడు జనసంచారానికి దూరంగా ఉంటే ఈ తపస్సంపన్నులను సామాన్యులు కలిసే అద్భుత అవకాశం కుంభమేళతో దక్కుతుంది. నిర్జన ప్రదేశంలో ఉండే సాధువులు సామాన్యుల మధ్యలోకి రావడం, ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేయడం, వచ్చిన భక్తులను అనుగ్రహించడం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుండడంలో సందేహం లేదు. కుంభమేళ యుగాలుగా వస్తున్న ఆచారం. ఈ క్రతువు నిర్వహణ వెనుక ఒక పౌరాణిక గాథ వినిపిస్తుంది. క్షీరసాగర మథనంలో చివరికి అమృతం ఆవిర్భవించింది. అమృత భాండం కోసం దేవదానవులు ఘర్షణ పడుతుండగా ఆ కుంభం నుంచి 4 అమృత బిందువులు కిందికి ఒలికాయట. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అలా అమృతత్వం పొందిన ఈ క్షేత్రంలో ఆనాటి నుంచి కుంభమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. హరిద్వార్లో గంగా నది, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, ఉజ్జయినిలో కృపా నది, నాసిక్లో గోదావరి నదిలో సుమారు 3 ఏళ్ల విరామంతో ఒకసారి ఒకచోట కుంభమేళ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కో క్షేత్రం 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళకు వేదిక అవుతున్నమాట. ప్రయాగ్రాజ్లో 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ కూడా జరుగుతుంది. 7వ శతాబ్దిలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ తాంగ్ తన రచనల్లో కుంభమేళ గురించి ప్రస్తావించాడు. త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళకు ఆనాటి చక్రవర్తి హర్షవర్ధనుడు హాజరవ్వడమే కాకుండా తన దగ్గరున్న బంగారమంతా సాధువులకు దానమిచ్చి కట్టుబట్టలతో రాజప్రసాదానికి చేరుకున్నాడని అందులో పేర్కొన్నాడు. నేటికి కుంభమేళలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. చాలామంది యాత్రికులు దాన ధర్మాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజ్కు ఏ విధంగా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నపూ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రయాగ్రాజ్కు డైరెక్టుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వారణాసి, లక్నపూకి నాన్ స్టాప్గా విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గంలో ప్రయాగ్రాజ్ చేరుకోవచ్చు. కుంభమేళ ఉత్సవంలో పాల్గొన్న తర్వాత భక్తులు అదే ఉత్సాహంతో గంగా యమున తీరంలో పలు ఆలయాలను దర్శించుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి శంకర్ విమాన మండపం, ద్వాదశమేధ మందిరం, పాతాల్పూరి ఆలయం, బడే హనుమాన్ మందిర్, భరద్వాజ ఆశ్రమం, నాగవాసుకి గుడి, లలితాదేవి మందిరం. ముఖ్య నదులకు 12 ఏళ్లకు ఒక నదికి పుష్కరాలు రావడం మనకు తెలుసు. గురుగ్రహం ఒక్కో రాశి మారినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు చేపడతారు. కుంభమేళ విషయంలోనూ గ్రహగతులనే ప్రామాణికంగా తీసుకుంటారు. రవి, గురువు సంచార స్థానాల ఆధారంగా కుంభమేళ ఉత్సవాలు జరుగుతాయి. రవి, గురువు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, మేషంలో ఉన్నప్పుడు హరిద్వార్లో, గురువు వృషభంలో, రవి మకరంలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో, రవి గురువు వృశ్చికంలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లో కుంభమేళ నిర్వహిస్తారు. అలా 12 ఏళ్లకు ఒకసారి ఒక క్షేత్రంలో పూర్ణ కుంభమేళ జరుగుతుంది. త్రివేణి సంగమంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దాం. ఫ్రెండ్స్, కుంభమేళ గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.